నమస్తే అండి. ఈరోజు ఖర్చు లేకుండా మొక్కలకు ఉపయోగపడే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకుని మొక్కలకు ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. మన గార్డెన్లో హార్వెస్ట్లో సీక్రెట్ ఇదేనండి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎంత బాగా హెల్ప్ అవుతాయంటే మొక్కలకి ఆ దిగుబడి అనేది చాలా బాగా పెరుగుతుంది. మీరు ఆ వేరియేషన్ కూడా గమనిస్తారు. ఇప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీలు దోశలు వేసుకోవటానికి పొట్టు మినపప్పును నానబెట్టుకుంటాం కదా, ఈ పప్పును కడిగినప్పుడు వచ్చిన వాటరు మొక్కలకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మొక్కలకు కావాల్సిన చాలా రకాల పోషకాలు అనేవి ఈ వాటర్ నుంచి అందుతాయి. సో వేస్ట్గా మనం బయట పడేయకుండా చక్కగా 1:5 రేషియోలో నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని మనం మొక్కలన్నింటికి కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. అయితే దీన్ని వెంటనే పప్పు కడిగిన వెంటనే వచ్చిన ఈ వాటర్ని డైరెక్ట్గా వెంటనే ఇచ్చే కంటే కూడా ఒక 3 డేస్ పాటు చక్కగా ఒక బకెట్లోకి కలెక్ట్ చేసి ఒక 3 డేస్ పాటు పక్కన పెట్టేస్తే మంచిగా ఫర్మెంట్ అవుద్దండి. అలా పులిసిన ఆ వాటర్ని అంటే ఫర్మెంటేషన్ జరిగినప్పుడు దానిలో మొక్కలకి ఎక్కువ పోషకాలు అందేటట్టుగా మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుద్ది అనమాట. సో అందుకని ఫర్మెంటేషన్ చేసి 3 డేస్ తర్వాత ఆ వాటర్ని మొక్కలకి ఇవ్వాలండి. మన గార్డెన్లో హార్వెస్ట్లో సీక్రెట్ ఇదే అనమాట. నార్మల్గా ఫస్ట్లో గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏంటంటే ఎక్కువగా పశువుల ఎరువు వేస్తూ ఉండేదాన్ని. దానికంటే కూడా మనకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎప్పుడు ఇవ్వటం స్టార్ట్ చేశానో అప్పుడు మొక్కల్లో పెరుగుదల అండ్ దిగుబడి అనేది కూడా ఎక్కువగా రావటం గమనించానండి. బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్, ఉల్లిపాయ పొట్టు నానబెట్టినప్పుడు వచ్చిన వాటర్ ఇవి మొక్కలకి చాలా బాగా మంచిగా పోషకాలు అనేవి అందుతాయి అన్నమాట. సో మీరు చిన్న బాల్కనీలో మొక్కలు పెంచుతున్నా లేదంటే ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోరు ఇలా అన్ని రకాల మొక్కలకి కూడా అంటే మట్టిని సారవంతం చేసేటట్టుగా ఈ వాటర్ అనేది హెల్ప్ అవుద్దండి. సో తప్పకుండా వేస్ట్ చేయకుండా ఈ వాటర్ని మనం కలెక్ట్ చేసుకుని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇలా పప్పు నీట్గా కడిగేసిన తర్వాత ఆ వచ్చిన వాటర్ని ఒక బకెట్లో కలెక్ట్ చేశాను. ఇవండి ఇప్పుడు నేను చూపించిన పప్పు కడిగిన వాటర్ అన్నమాట. ఇవి వెంటనే అంటే ఫ్రెష్గా ఉండే మినపప్పు వాటరు ఇదనమాట. 3 డేస్ క్రితంది ఇదండి. చూసారా పైన తెట్టులాగా ఫామ్ అయింది, అంటే ఫర్మెంటేషన్ జరిగిందనమాట. దీనిలోనే నేను బియ్యం కడిగిన వాటర్ని కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని 1:5 రేషియోలో మనం మొక్కలన్నింటికి కూడా ఇచ్చుకోవచ్చు. టెర్రస్ పైకి పట్టుకెళ్దామండి బకెట్ని. టెర్రస్ పైకి వచ్చామండి. ఆల్రెడీ నేను పొద్దున్నే మొక్కలన్నింటికి వాటర్ పోసాను. ఎండ బాగా ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం మట్టి అంతా కూడా డ్రై అయింది. చూసారా మొక్కలు వాటపడలేదు కానీ మట్టి డ్రై అయింది. మనం ఏవైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇచ్చేటప్పుడు మట్టి తేమగా ఉన్నప్పుడు ఇస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అందుకని చెప్పి ఎలాగో మనం సాయంత్రం వాటర్ పోయాలి కదా, టైము 5:30 అలా అవుతుందంటే ఇంకా ఎండ తగ్గలేదు. సరే ఈలోపు నేను మొక్కలన్నింటికి వాటర్ పోసిన తర్వాత మీకు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను. మొక్కలన్నింటికి వాటర్ ఎలా పోస్తారు అని లాస్ట్ టైం ఒకరు కామెంట్లో అడిగారండి. పైపు అలాంటివి యూజ్ చేయను. డైరెక్ట్గా పైపుతో పట్టే కంటే ఒక బకెట్లో కలెక్ట్ చేసుకుని వాటర్ని సరిపడా మనం పోసుకుంటే బాగుంటుంది. మొక్కలన్నింటికి వాటర్ పోసేసానండి. ఇప్పుడు కుండీలో మట్టి అనేది తేమగా ఉంది చూసారా, ఇలా తేమగా ఉన్నప్పుడు మాత్రమే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇవ్వాలి. టెర్రస్ పైకి తెచ్చాం కదా మినపప్పు కడిగిన వాటర్, 3 డేస్ అయిందండి ఇది. దీనిలోనే బియ్యం కడిగిన వాటర్ కూడా పోసాను. కొలత కొంచెం అటు ఇటు అయినా ఏం కాదండి, ఆర్గానిక్కే కాబట్టి మొక్కలకి ఏమి ఇబ్బంది ఉండదు. అయితే ఆల్రెడీ బియ్యం కడిగిన వాటర్ కూడా పోసా కాబట్టి నేను ఉజ్జాయింపుని పోస్తున్నాను. మీకు పర్ఫెక్ట్ రేషియో కావాలంటే 1:5 రేషియోలో వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. గార్డెన్లో ఎలాగో మొక్కలు కూడా తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈ బకెటెడ్ వాటర్ మనకి టెర్రస్ పైన సరిపోతుంది. చూసారు కదా, అంటే మనకి ఆ థిక్నెస్ని బట్టి మనం వాటర్ కలుపుకోవాలి. ఎలాగో వాటర్ అది మినపప్పు కడిగేటప్పుడు ఎక్కువ వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి సరిపోతుందండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా మినపప్పు కడిగిన వాటర్ మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు 3 డేస్ కంటే ఎక్కువ, అంటే 3 డేస్ ఫర్మెంట్ అయితే చాలండి. ఇంకెక్కువ ఉంచితే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. మళ్ళీ మనం మొక్కలకి ఏం ప్రాబ్లం అవ్వదు కానీ మనం మళ్ళీ మొక్కలన్నింటికి ఇవ్వాలి కదా, కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సో కొంచెం 3 డేస్ లోపే ఇచ్చేసుకోండి, బ్యాడ్ స్మెల్ వస్తుంది. అయితే వంగ మొక్కలు
వాటర్ క్యాన్లో వేసానండి. పూత స్టార్ట్ అయింది చూసారా, ఆల్రెడీ 2-3 కాపులు అయిపోయింది అనమాట. అంటే లాస్ట్ సీజన్లో చాలా బాగా కాసాయండి వంగ మొక్కలు. మళ్ళీ పూత చక్కగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇది ఎర్రబెండ గ్రో బ్యాగ్లో వేసాను. కంటైనర్లో నుంచి బాగా కిందకు వచ్చేసేయకుండా కొంచెం కొంచెంగా పోసుకోవాలి. నెక్స్ట్ మనం వంగ పచ్చిమిర్చి మొక్కలు వేసాం కదా, వీటికి కూడా కొద్ది కొద్దిగా పోసుకోవచ్చు. ఆల్రెడీ ఈ మట్టిలో ఎరువది ఉంది కాబట్టి సరిపోతుంది. కొంచెం ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఇంకా పెరుగుదల బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ బెండ మొక్కలండి. బెండ మొక్కలు చాలా రోజుల నుంచి కాపు వస్తున్నాయండి. చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో సమ్మర్లో కూడా. నెక్స్ట్ ఇక్కడ థర్మాకోల్ బాక్స్లో టమాటో మొక్క పడి మొలిచిందనమాట. వదిలిపెట్టేశానండి అలాగే. అంటే నాకు తెలిసి సమ్మర్లో అంత బాగా కాపు అనేది రాదు, కానీ పూత అనేది బాగానే ఉందండి. నిలబడుతుందేమో అని ఉంచాను. చాలా హెల్తీగా ఉంది టమాటో మొక్క అయితే. ఇలా పూత నిలబడాలంటే మనకి మంచిగా ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే పూత కింద బాగా నిలబడుతుంది అనమాట. ఇక్కడ గ్రో బ్యాగ్లో పచ్చిమిర్చి మొక్క అండి. లాస్ట్ సీజన్ నుంచి మనకి కాపు వస్తుంది. నిన్నే హార్వెస్ట్లో తెల్ల పచ్చిమిరపకాయలు కోసాను కదా. లిక్విడ్ ఫర్టిలైజర్సేనండి మన గార్డెన్లో సీక్రెట్ అనమాట. మంచి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది రిజల్ట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఆరకాకర దుంప పెట్టాను కదా, కొంచెం పోయొచ్చు వాటికి కూడా. ఇలా అన్ని రకాల కూరగాయ మొక్కలకి, ఇండోర్ ప్లాంట్స్కి మట్టిని సారవంతంగా చేస్తుందండి ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల. ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనం మొక్కలన్నింటికి వారానికి కనీసం 2 సార్లు అయినా ఇచ్చుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఎప్పుడు ప్రతిసారి ఒకటే కాకుండా మార్చి మనం ఇస్తే మొక్కలకి ఆ మట్టి అనేది సారవంతంగా మారుతుంది, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఇంకా అన్ని మొక్కలకి ఇలా ఇవ్వటమేనండి. మీకు అన్నీ చూపించిన బోర్ ఫీల్ అవుతారు కదా, నేను మొక్కలన్నింటికి ఇచ్చేస్తాను. ఇలా ఇంట్లోనే ఖర్చు లేకుండా చక్కగా మనం ఆర్గానిక్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని తయారు చేసుకుని కూరగాయలను పండించుకోవచ్చు. రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయండి. కొద్దిగా మనం టైం స్పెండ్ చేస్తే చాలు, ఖర్చు లేని ఫర్టిలైజర్స్ చాలా రకాలుగా మనం తయారు చేసుకోవచ్చండి. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ముందు నేను అప్లోడ్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.